నువ్వైనా నా మాట మూర్ఖ పట్టుదలకు పోయి పన్నెంటి కాపురాన్ని పాడు చేసుకో. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. ఉండకపోలేమండి. నేను మాత్రం బతకలేదా? ఓహో, నేనేనా అంత బతకలేంటి? మీ ఇద్దరు క్షేమం కొని చెబుతున్నా. పర్యవసానం ఆలోచించుకోకుండా తొందరపడితే తర్వాత పశ్చాత్తపడవలసి వస్తుంది. ఆ మాట అక్కడ చెప్పండి. చూసారా ధీమా? ఆయనతో నాకే గాని నాతో ఆయనకు అవసరం లేదనే ఆ మాట అర్థం. సరే, మీ ఇద్దరికి అయిన వాడిగా ఆత్మీయుడిగా నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. అసలు మీరిద్దరు విడిపోయి ఉండగలరా అని? నేను ఉండగలను. అంటే మీరు నిజంగానే విడాకులు పుచ్చుకోదలుచుకున్నారా? అవును. ఒకవేళ కోర్టు విడాకులు ఇవ్వకపోతుంది. కానీ మా ఇద్దరి చేత బలవంతంగా కాపురం చేయించలేదుగా. బాగా చెప్పారు. అవును, చేయించలేదు, నేను ఒప్పుకుంటాను. అప్పుడు మరి మీరేం చేద్దామని? మేము వేరువేరుగా ఉంటాం. ఏమ్మా, ఆయన చెప్తున్నారు కదండి, ఇంకా నన్ను అడుగుతారు ఎందుకు? ఉండటం సాధ్యమా అని? ఓఎస్. నేను ఓఎస్ఏ. పెళ్లి కాకముందు నేను ఒంటరిగా ఉండలేదేమిటండి? పెళ్లి కాకముందు నేను మాత్రం ఉండలేదండి. అయ్యో, పెళ్లి కాకముందు ఉండటం వేరు తల్లి, ఇప్పుడు ఉండగలరా అని? నేను అయితే ఆ ఉండేదేదో ఇక్కడే ఉండండి. కోర్టు దాకా వెళ్ళి అలరిపాలు కావటం దేనికి? అంటే విడివిడిగా ఉంటే ఎలా ఉంటుందో అది ఎంతవరకు సాధ్యమో మీకు తెలిసి రావడానికి ఒక 2 మాసాల పాటు ఈ ఇంట్లోనే విడివిడిగా కాపురం ఉండండి. ఓహో, ట్రయల్ డ్రైవర్స్. అంటే విడాకులు రిహార్సల్స్. ఎలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. రేపటి నుంచి 2 మాసాల పాటు వంట, భోజనం, పడక అన్ని సెపరేట్. వంట వాళ్ళని పని వాళ్ళని పెట్టుకోకూడదు. ఎవరి వంట వాళ్ళే, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం బయట పక్కకూడదు. నేను రెడీ. కానీ మరి పిల్లలు? ఓహో, అదొక సమస్య ఉంది కదూ. నేను చెప్తాను. ఒక నెల ఒకరి దగ్గర, మరొక నెల మరొకరి దగ్గర. మొదటి నెల ఎవరి దగ్గర ఉంటారా చెప్పండి. నా దగ్గరే ఉంటారు. వీళ్ళేదు నా దగ్గర ఉండాలి. నా దగ్గరే ఉండాలి. వీళ్ళేదు నా దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంటే తిండి లేక మాడిపోతారు. నీ దగ్గర ఉంటే తిండి ఎక్కువ పెట్టి వాళ్ళ ఆరోగ్యం పాడు చేస్తాం. నేను డాక్టర్ని, వాళ్ళ ఆరోగ్య సంగతి నేను చూసుకుంటాను. మీకెందుకు? Oh my God. నా దగ్గర ఉండాలి. ఇది ఎక్కడికి తెగేటట్టు. మా కోసం అంత గొడవ ఎందుకు మావయ్య? క్రికెట్ ఆటలో వేసినట్టే టాస్ వేస్తే సరి. బొమ్మ పడితే అమ్మ దగ్గర, బొరుసు పడితే నాన్న దగ్గర. వేయమంటావు మావయ్య? వెయ్యినైనా వెయ్యి. పిల్లల భవిష్యత్తు లాటరీ వేయవలసిన కర్మ పట్టిందన్నమాట. కానీ ఇక్కడే ఉన్నావా? ఏమిటండి పురాణం వింటానికి వెళ్ళి అప్పుడే వచ్చేసారే? ఆ పురాణం మాట దేవుడి ఎరుగు. అంతకంటే పెద్ద పురాణం వినొస్తున్నాను. ఏమిటండి అది? మొన్న రఘురాంతో చెప్పి నాకు విడాకులు ఇస్తానోగా. ఇప్పుడు ఆ రఘురామే తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఏమిటి నిజంగానా? ఆ మొగుడు పిల్లల మధ్య వచ్చిన తగాదా తాత్కాలికంగా పరిష్కారం చేసి వచ్చేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఏమిటండి ఆ తగాదా? చాలా ఉంది, తర్వాత చెప్తాను. ముందు కప్పు కాఫీ స్ట్రాంగ్ గా పట్టరా, నా తల పగిలిపోతుంది. అలాగే, ఇప్పుడే త్వరగా. గోపి, చిలికి చిలికి గాలి వాలైంది. మాట పెరిగి అమ్మా నాన్న పట్టుదలలు ముదిరి తిండుగా ఉన్నేళ్ళు 2 అయిపోయింది. ఈ గొడవ కంతకి కారణం నా పెళ్లి విషయమే కావడం నాకెంతో కష్టంగా ఉందిరా. ఓ పని చేయరాదు? ఏమిటి? పెళ్లి చేసుకునేది నేను. నాకు నచ్చిన వాడు రవి. నేను రవినే పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా అమ్మ నాన్నతో చెప్పేసే. ఈ పరిస్థితిలోనా? అమ్మో, ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరు నన్ను చెరక్క పగ పట్టుకుని పీకి పాకం పట్టేస్తారు. సరే, ఇప్పుడు చెప్పక అమ్మ నాన్న కోర్టుకెళ్ళి డైవోర్స్ చేసుకుంటారు. తర్వాత తీరిక చెప్పు. ఏమిటాను అనవసరంగా నా మీద కోపడతావు? ఇప్పుడు ఉండే గొడవ చాలక నేను ఈ విషయం చెప్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. నీకేం తెలుసు? ఏదైనా సలహా చెప్పరా? సలహానా? ఐడియా, గాంధీజీ ఐడియా, నాన్ కోఆపరేషన్ మూమెంట్. అంటే అమ్మా నాన్న ఏం చెప్పినా మనం వినకూడదు. అప్పుడే వాళ్ళు దారికి వస్తారు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్కారం డాక్టర్. రావు గారా, రండి రండి రండి. ఎందుకలా నోరు తెచ్చారు? అదే అతనుకున్న రోగం. ఏంటి? అబ్బే, నేనేమనలేదు. ఆ నోరు తెచ్చుకోవడం అతనుకున్న జబ్బు అన్నాను. ఎవరికి సార్ ఇంజక్షన్? 3వ నంబర్ పేషెంట్ కి నిద్ర ఇంజక్షన్. తీసుకెళ్ళి నా అసిస్టెంట్ కి. సార్. ఓకే, కూర్చోండి సార్, ఇప్పుడే వస్తాను. ఎంతసేపు అలా నోరు వేసుకుని చూస్తావు? ఈగలు దొరుకుతాయి, మూసుకో. అర్జెంట్ గా బాక్స్ తీసుకురా. సార్, తెస్తున్నా.
కూర్చోలేక ఒకసారి. అవును, ఏమిటి రోగం? అయినా నీ రోగానికి డాక్టర్ కావాలా? నేను కుదిర్చేదానిగా. అది సరే, ఈ అవతారం ఎప్పుడు ఇచ్చావు? ఎవరి కోసం? నీ కోసమే. ఏది ఇక్కడ ఇంజక్షన్ పెట్టాను? చచ్చినావా? నిన్ను పచ్చడబద్ద చెయ్య నిద్ర ఇంజక్షన్ అని కూర్చున్నావా? నిద్ర ఇంజక్షనా? ఇప్పుడు ఆ 3వ నెంబరానికి ఏమి ఇచ్చేది? ఇది ఒళ్ళ ఎదుట చిచ్చే ఎక్కడ పోయినా ఎదురవుతావు. ఏం బాబు నిద్ర పట్టలేదా? పోనీ నీ గదిలోకి వెళ్ళి పడుకుంటావా? వీల్లేదు బాబు, ఒక నెల రోజుల దాకా అమ్మ దగ్గర వెళ్ళి పడుకుంటానికి వీల్లేదు. వెళ్తే నీ గదిలోకి వెళ్ళి పడుకు, లేకపోతే నా దగ్గర పడుకున్నానా? మా బాబు గారు ఇదిగో చూడు నాన్న, ఇదిగో చూడు, నేను చెప్పినట్టు వింటే రేపు నీకు సైకిల్ కొని పెడతాను, చాక్లెట్లు కొని పెడతాను, నువ్వు కావాల్సినవన్నీ కొని పెడతాను. ఏనా? పప్పు 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 ఏమైంది నాన్న? పప్పు ఐఎమ్ సారీ. పప్పు రా, మనకి ఎదిగి పెడదాం. డాక్టర్, ఎస్ లాయర్. వాడిని కొంచెం పంపిస్తారా? ప్రయత్నిస్తాం. నాన్న చూడు, వెళ్ళి నాన్న. పడుగా దోలపడా? నేను పడతాను, పడుకో. ఏ పడతానరా? పడుకో. బాబూ నిదుర పోరా, బాబూ నిదుర పోరా.